విష్ణువు ఎందుకు అవతారాలు తీసుకుంటారు? ధర్మరక్షణ కోసం మాత్రమేనా? లేదా ప్రతి అవతారం వెనుక ఇంకా గొప్ప రహస్యం ఉందా? విభిన్న యుగాల్లో విభిన్న అవతారాలు ఉన్నాయి మరియు అవి అసంఖ్యమైనవి. వాటిల్లో కొన్ని ప్రముఖమైనవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా నలుగురు కుమారులు. సృష్టి ఆరంభంలో బ్రహ్మకు పుట్టిన నలుగురు అవివాహిత కుమారులు. వారు బ్రహ్మచార్య వ్రతంలో ఉండి నిరాపేక్ష సత్యాన్ని తెలుసుకొనుటకు గొప్ప తపస్సు చేయసాగారు. రెండోది వరాహ అవతారం. సకల యజ్ఞములో ఒక పరమాత్ముడు ఒక వరాహ రూపాన్ని స్వీకరించారు మరియు భూమి యొక్క క్షేమం కోసం ఆయన అసురులు దాచిన పాతాళ లోకం నుండి భూమిని పైకి ఎత్తెను. మూడోది నారదుడు. భగవంతుడు దేవర్షి నారదుడి రూపాన్ని స్వీకరించి ఆయన దేవతల మధ్య గొప్ప ఋషి. ఆయన భక్తి సేవకు సంబంధించిన మరియు నిష్క్రమ కర్మకు ప్రేరేపించే వేదాల వివరాలను స్వీకరించారు. నాలుగోది నరనారాయణులు. భగవంతుడు కవల కుమారులైన నర మరియు నారాయణ అయ్యారు. అలా ఆయన ఇంద్రియాలను నియంత్రించడానికి కఠినమైన మరియు ఆదర్శవంతమైన తపస్సులు చేశారు. ఐదోది కపిల అవతారం. ఆయన సృష్టి మూలాన్ని మరియు మెటాఫిజిక్స్ ని అసురి బ్రహ్మమునికి వివరించారు. కాలక్రమేణా ఈ జ్ఞానం నశించిపోయింది. ఆరోది దత్తాత్రేయ. ఆత్రి మహర్షి కుమారుడు. అనసూయ అనే ఆమె బ్రహ్మ విష్ణు శివుణ్ణి ప్రార్థించి వాళ్ళ ముగ్గురు ఏకమయ్యి ఆవిడ కొడుకులాగా పుట్టాలి అని వరం అడిగారు. అలా ఆమె గర్భం నుండి దత్తాత్రేయ వారి ముగ్గురి కలయికగా జన్మించారు. ఆయన అలర్కుడు, యదు మరియు ఇతరులకు ఆత్మతత్వం గురించి ఉపదేశించారు. ఏడోది యజ్ఞావతారం. స్వయంభువ మను పాలన కాలంలో ప్రస్తుత వైవస్త మను కాలంలాగా స్వర్గలోకంకి ఇంద్రుడు లాంటి రాజు లేరు. అప్పుడు ఆ పరమాత్ముడు యజ్ఞగా అవతరించి ఆయన విశ్వ వ్యవహారాల పరిపాలనను పాలించారు మరియు దేవతలు ఆయనకు సహాయం చేశారు. ఎనిమిదవ అవతారం వృషభ. ఈ అవతారంలో ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించి అన్ని వర్గాల వారి చేత గౌరవించబడేవారు అనుసరించే పరిపూర్ణత మార్గాన్ని భగవంతుడు చూపించారు. తొమ్మిదవది పృథు. ఋషుల ప్రార్థనల వల్ల భగవంతుడు పృథు అనే రాజు రూపాన్ని స్వీకరించారు. ఆయన వివిధ ఫలాలను పొందుటకు భూమిని సాగు చేశారు. ఆ కారణంగా భూమి చాలా ఆకర్షణీయంగా మారింది. పదవది మత్స్యావతారం. కక్షూస మను కాలం తర్వాత ప్రపంచమంతా జలమయం అయినప్పుడు భగవంతుడు ఒక చేప మత్స్య రూపాన్ని స్వీకరించి వైవస్తవ మనుని ఒక పడవపై ఉంచి రక్షించారు. 11వ అవతారం కూర్మ. కూర్మ అవతారంలో ఆయన తాబేలు వెనుక ఉండే కవచాన్ని మందార పర్వతానికి ఒక ఆధారంగా ఉపయోగపడింది. ఆ పర్వతాన్ని ఈ విశ్వంలో ఉన్న దేవతలు మరియు రాక్షసులు ఒక క్షీరసాగర మదనం కోసం చిలికే కర్రలాగా ఉపయోగించారు. ధన్వంతరిగా 12వ అవతారంలో భగవంతుడు అవతరించారు. 13వ అవతారం మోహిని. మోహిని అవతారంలో ఆయన ఒక స్త్రీ రూపపు ఆకర్షణీయ అందంతో మోహింపచేసి దేవతలు అమృతాన్ని తాగేలాగా చేశారు. 14వ అవతారం నరసింహ. నరసింహుడుగా అవతరించి మరియు నాస్తికుడైన హిరణ్యకశిపుని బలమైన శరీరాన్ని తన గోర్లతో చీల్చివేశారు. 15 వామన అవతారం. బ్రాహ్మణ రూపాన్ని ధరించి బలి మహారాజు ఏర్పాటు చేసిన యజ్ఞం దగ్గరికి వెళ్లారు. 3 లోకాల రాజ్యాన్ని తిరిగి పొందాలని ఉన్న ఆయన కేవలం 3 అడుగుల నేల దానం అడిగారు. 16 పరశురాముడు అవతారం. పరశురాముడు క్షత్రియులను 21 సార్లు నిర్మూలించారు. ఎందుకంటే బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేసినందుకు. 17 వ్యాసదేవుడు. పరాశర ముని ద్వారా సత్యవతి గర్భాన శ్రీ వ్యాసదేవ జన్మించారు. వ్యాసుడు ఒకటిగా ఉన్న వేదాన్ని వివిధ శాఖలుగా సామ, యజుర్, రిగ్, అథర్వ వేదాలుగా విభజించారు. అందరికీ సులువుగా ఉండాలని. 18 రామ అవతారం. భగవంతుడు శ్రీరామచంద్ర రాజుగా అవతరించారు. దేవతల సంతోషం కోసం కొన్ని కార్యాలు చేయడానికి. ఆయన సముద్రాన్ని నియంత్రించి మరియు సముద్ర అవతల ఉన్న రావణుణ్ణి సంహరించి తన అలౌకిక శక్తులను ప్రదర్శించారు. 19 మరియు 20 బలరాముడు, కృష్ణుడు. భగవంతుడు యదువంశంలో బలరాముడిగా మరియు కృష్ణుడిగా అవతరించారు. అలాగా అవతరించి వారు ప్రపంచ భారాన్ని తొలగించారు. విష్ణుమూర్తి 21వ అవతారం సుగత బుద్ధ. కలియుగ ప్రారంభంలో గయా అనగా బీహార్ ప్రాంతంలో అంజనా యొక్క కుమారుడుగా సుగత బుద్ధ అవతరించారు. గౌతమ బుద్ధ విష్ణుమూర్తి అవతారం కాదు. సుగత బుద్ధ అవతరించిన సమయంలో సాధారణ ప్రజలు నాస్తికులుగా ఉండేవారు. తర్వాత దేవుడిపై నమ్మకం లేని వారిని దేవుణ్ణి నమ్మేలాగా ఆయన చేశారు మరియు తన సొంత అహింస సిద్ధాంతాన్ని చెప్పారు. జంతువుల బలులను నిందించారు. ప్రజలు ఆ బలులని వేద బలులు అని తప్పుగా చెప్పేవారు. వేదాలు
గురువు నుండి నేర్చుకోనప్పుడు వాటిల్లో ఉన్న అందమైన మాటలు చూసి సాధారణ మనుషులు తప్పుదారి పడతారు. 22వ అవతారం కల్కి. తర్వాత 2 యుగాల సంధి సమయంలో సృష్టికర్త అయిన భగవంతుడు బ్రాహ్మణుడు అయిన విష్ణుయాస కుమారుడుగా శంబాల ఊరులో కల్కి అవతారం ఎత్తుతారు. ప్రస్తుత కలియుగం 4,32,000 సంవత్సరాలు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత 5,000 సంవత్సరాలు అయినాయి. ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉన్నాయి. ఈశ్వరుని అవతారాలు లెక్కలేనన్ని. అంతులేని నీటి మూలల నుండి ప్రవహించే ఏరుల వంటివి. ధర్మ నష్టం అయ్యే ప్రతిసారి విష్ణువు అవతారం ధరించి ప్రపంచాన్ని రక్షిస్తారు. ఇది విష్ణు అవతారాల మహిమ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.